హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు సంధ్య. నా వయసు 32 సంవత్సరాలు ఉంటుంది. నాకు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా నాకు పిల్లలు పుట్టలేదు. మా ఆయన రోజు తాపి పనికి వెళ్ళి సాయంత్రం బాగా తిరిగి వచ్చేవాడు. మా చుట్టాల ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు వారు పిలిచినప్పుడు మేం వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే మాకు పిల్లలు లేరని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉండేది. అందుకే మేము మా రిలేషన్లో ఎవరు పిలిచినా సరే వెళ్ళేవాళ్ళం కాదు. మా పెళ్ళైన కొత్తలో మొదటి వారంలో 2 సార్లే కలిసేవాళ్ళం అంతే. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఉండేది. కానీ ఈ మధ్య 2 నెలలైనా సరే మా వారు నేను ఇద్దరం కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాం. చాలా హాస్పిటల్ తిరిగాము, కానీ ఏ ప్రయోజనం కూడా లేకుండా పోయింది. మా అమ్మ వాళ్ళు మంచి హాస్పిటల్లో చూపించారు, కానీ తప్పు నాలో లేదు. మా ఆయన మందు తాగడం వల్ల అతని శరీరంలో వేడి చాలా ఉంది. ఆ వేడి వల్ల అతని రక్తం నీలో పనిచేయడం లేదని చెప్పారు. దానికి కొన్ని రోజులు మందులు వాడాలని డాక్టర్లు చెప్పారు. కానీ మా వారు అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ మందు తాగేవాడు. అందుకే ఇప్పటి వరకు మాకు పిల్లలు పుట్టలేదు. అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టడానికి భర్తతో సంబంధం లేకుండా కూడా కంటూ ఉంటారు. కానీ నాకు అలాంటి పనులు చేయాలని అస్సలు లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే మా ఆయనతోనే కలిసి కనాలని అనుకున్నాను. కాబట్టి పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా నేను ఇంకొకరిపై అస్సలు ఆధారపడలేదు. తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదు. అలా సాగిస్తున్నటువంటి మా జీవితంలో ఒక సందర్భం వల్ల మొత్తం నాశనమైంది. అదేంటంటే, మేము ఉంటున్న రూమ్ ఓనర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అతడు ప్రతి నెల 1వ తారీఖు నాడు డబ్బులు పక్కాగా వసూలు చేసుకోవడానికి వస్తాడు. అతనికి డబ్బులు ఇవ్వకుండా ఉంటే వెంటనే రూమ్ ఖాళీ చేపిస్తాడు. అంతటి మూర్ఖుడు. అయితే మా ఆయన మందు తాగడం వల్ల ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆయన పనికి వెళ్లకుండా నెల రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాడు. అయితే 1వ తారీఖు రానే వచ్చింది. ఈరోజు రూమ్ ఓనర్ పక్కాగా వస్తాడని ఎవరి దగ్గరైనా సరే డబ్బులు అడుగుదామని అనుకున్నాను. కానీ మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని నేను అడగలేదు. రూమ్ ఓనర్ వస్తే నా పరిస్థితి చెప్పేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఆరోగ్యం బాలేనప్పుడు ఎవరు కూడా డబ్బులు అడగరు కాబట్టి రూమ్ ఓనర్ వచ్చేదాకా వెయిట్ చేశాను. రూమ్ ఓనర్ వచ్చారు. వచ్చి మా పక్క రూమ్ వాళ్ళ దగ్గర అమౌంట్ వసూలు చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఇచ్చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చారు, కిరాయి డబ్బులు ఇవ్వమని చెప్పాడు. దానికి నేను ఆయన పరిస్థితి కొంచెం బాలేదు, ఈ నెల మొత్తం పనికి వెళ్ళలేదు, అందుకే కొంచెం డబ్బులు ఇబ్బంది అయింది, వచ్చే నెల ఈ 2 నెలది కూడా కలిపి ఇచ్చేస్తామని అన్నాను. అవసరం లేదు, నాకు ప్రతి నెల 1వ తారీఖు నాడు కావాలి, మీకు తెలుసు కదా, నేను ఎవ్వరి మాటను కూడా లెక్క చేయను, నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తే ఉండండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. దానికి నేను, మీరు ఇంత సడన్గా వెళ్ళిపోవాలనంటే మేము ఎక్కడికి వెళతామని చెప్పాను. నాకు తెలియదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నాకేం అవసరం, డబ్బులు ఇస్తే ఇక్కడ ఉండండి, లేకపోతే లేదని చాలా గట్టిగా చెప్పాడు. అందరూ వినేలా నాకు చాలా సిగ్గుగా అనిపించింది. వెంటనే మా వారు, మీ డబ్బులు 2 రోజుల్లోనే ఇస్తాను, నన్ను నమ్మండని మా రూమ్ ఓనర్కి రిక్వెస్ట్ చేశాడు. సరే, మీ మాట మీద వెళుతున్నాను, 2 రోజుల్లో ఇవ్వకపోతే నేను అసలు మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వను అని చెప్పాడు. దానికి మా ఆయన సరే పక్కాగా కడతామని చెప్పారు. రూమ్ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మా ఆయనతో ఇలా అన్నాను, ఇప్పుడు మీకు హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ తెద్దామంటే డబ్బులు లేవు, మీరు రూమ్ ఓనర్తో 2 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పారు అని అడిగాను. నీకెందుకు, నేను సెట్ చేస్తానులే అని మా వారు చెప్పి హాస్పిటల్కి వెళ్దాము అని అన్నారు. అయితే మా ఆయన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. ముందుగా మీ ఆయన ఫుల్ బాడీ చెకప్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో చాలా చాలా షాక్ అయ్యాను. ఎందుకు డాక్టర్ అని అడిగాను. ఒకసారి మీ ఆయన్ని ఫుల్ బాడీ చెకప్ చేస్తే అసలు ఏంటి, ఇదంతా ఎందుకు, ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలిసిపోతుందని చెప్పడంతో నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండేవి. అవన్నీ తీరుతాయని కూడా నమ్మకం వచ్చింది. సరే డాక్టర్, చేయండి అని చెప్పేశాను. బాడీ చెకప్ అయ్యాక మమ్మల్ని 2 గంటల సేపు వేచి ఉండమని చెప్పారు. సరే అని మేము వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. 2 గంటలు దాటాక నర్సు వచ్చి మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పింది.
మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మా ఆయన్ని బయట వెయిట్ చేయమని డాక్టర్ చెప్పారు. ఎందుకు డాక్టర్ అని నేను వెంటనే అడిగాను. ఏం లేదమ్మా, నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పారు. డాక్టర్ అలా అనగానే బాగా టెన్షన్ వచ్చింది. ఎందుకంటే నేను ఊహించలేకపోతున్నాను. మా వారికి ఏదైనా పెద్ద సమస్య వచ్చిందేమో అని. సరే అని మా వారు బయటికి వెళ్ళిపోయారు. చెప్పండి డాక్టర్ అని అడిగాను. మీ వారు మందు ఎక్కువగా తాగడం వల్ల చాలా నీరసంగా మారిపోయారు. ఇప్పుడు అతను ఎలాంటి పనులు చేయడు. మీ జీవితం అంటే మీ భార్యాభర్తల జీవితానికి కూడా పనికిరారని చెప్పారు. నా ఆశ మొత్తం కూడా నిరాశ అయిపోయింది. ఎందుకంటే నాకు పిల్లల కనాలని ఎంతో ఆశగా ఉండేది. ఇప్పుడు కాకపోతే ఇంకొక సంవత్సరం తర్వాత అయినా సరే పుడతారు అనుకుని బ్రతుకుతున్నాను. కానీ ఇప్పుడు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ విషయాన్ని మా వారికి నేను చెప్పలేదు. తర్వాత మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాము. మా వారు నన్ను వెళ్ళే దారిలో అడిగారు. ఏమైంది డాక్టర్, ఏం చెప్పారు, అంతా ఓకేనా అంటే, ఓకే అండి, కొన్ని మెడిసిన్స్ వాడమని చెప్పారు. టైంకి వాడితే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. సరే, ఆ రోజు నుంచి నేను సరిగ్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటానని చెప్పాడు. అక్కడి నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయాము. డాక్టర్ చెప్పిన మాట నా మనసులో ఒకటే తిరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం కూడా తోచకుండా ఉంది. అలా ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు మా ఓనర్ రూమ్ రెంట్ అడగడానికి వచ్చారు. నేను డాక్టర్ చెప్పింది అస్సలు మర్చిపోలేకపోయాను. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే గమ్మున వచ్చి డబ్బులు అడిగాడు. అతని దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు. మా వారు అతనితో నేను మీ ఇంటికి వచ్చి ఇస్తాను సాయంత్రం అని చెప్పారు. సరే, ఈరోజు చూస్తాను, సాయంత్రం వరకు డబ్బులు ఇస్తే ఓకే, లేకపోతే అర్ధరాత్రి అయినా సరే రూమును ఖాళీ చేపించేస్తానని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంకాలం మా వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రూమ్కు వచ్చాడు. రూమ్కు రాగానే నేను వారిని అడిగాను, రూమ్ రెంట్ కట్టావా అని. లేదు అని చెప్పారు. మరి ఎలా అతను అర్ధరాత్రైనా రూమ్ ఖాళీ చేపిస్తాడని చెప్పాడు కదా, ఏం చేద్దామని అడిగాను. దానికి మా వారు, నువ్వు నాకు హాస్పిటల్లో జరిగింది ఎందుకు చెప్పలేదు అన్నారు. ఎందుకు ఇలా అడిగాడో అర్థం కాలేదు. ఏమైంది అన్నాను. నువ్వు నా దగ్గర దాచి నాకు తెలియదని అనుకుంటున్నావా? నేను రూమ్ ఓనర్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంటి దగ్గర మనం వెళ్ళిన హాస్పిటల్ డాక్టర్ ఉన్నాడు. మన రూమ్ ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ అంట. నేను వెళ్ళగానే నాకు మొత్తం చెప్పేశాడు. నాకు డాక్టర్ చెప్తే తెలిసింది. నువ్వు ఎందుకు చెప్పలేదని అడిగాడు. దానికి నేను మీకేం చెప్పాలో అర్థం కాలేదు. డాక్టర్ అలా చెప్పగానే నాకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అదృష్టం లేదని, దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కుమిలిపోయానని చెప్పాడు. నీకైతే ఏంటి, నాకైతే ఏంటి, నువ్వు కనొచ్చు కదని చెప్పాడు. మీరు ఏం మాట్లాడుతున్నారండి? మనకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పేశాడు కదని చెప్పాను. తప్పు నా దగ్గర ఉంది కాబట్టి మనకి పిల్లలు పుట్టట్లేదు. అనవసరంగా నా వల్ల నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇన్ని రోజుల నుంచని చెప్పాడు. మీతో కాకుండా నేను ఎవరితో కూడా పిల్లల కనాలి అని అనుకోవట్లేదు అని చెప్పాను. దానికి మా ఆయన, పిచ్చిదానా, పిల్లలంటే నాకు కూడా చాలా ఇష్టమే. కానీ నేను చేసిన తప్పుల వల్ల నాకు పిల్లలు పుట్టరని తెలిసింది కదా. కానీ నువ్వు కనడానికి సిద్ధంగానే ఉన్నావు. ఎవరితో అయితే ఏంటి, మనకు పిల్లలు కావాలంతే. బయట పిల్లలు లేనివారు అనాథాశ్రమంలో ఉండి తీసుకుని పెంచుకోవట్లేదా అని చెప్పాడు. మనం అలా కాదు కదా, నీ రక్తం పంచుకుని పుడతారు కదా, కాకపోతే నీ సహాయం లేకుండా ఇంకొకరి వల్ల అంటావు అంతేలే అని ఏదేదో చెప్పి నన్ను మొత్తం కన్ఫ్యూజన్లో పడేశాడు. నాకేమీ అర్థం కాలేదు. నువ్వు ఈరోజు రాత్రి రెడీగా ఉండని చెప్పాడు. ఎందుకండి మీరేం మాట్లాడుతున్నారో అని అడిగాను. ఈరోజు రాత్రికి మనం కలవబోతున్నామని చెప్పారు. మనం ట్రై చేద్దామని చెప్పాడు. నేను కూడా సరే అని చెప్పి రాత్రి రెడీ అయ్యాను. కానీ ఆ రోజు రాత్రి మా రూమ్లో కరెంట్ లేదు. ఆ రోజు రాత్రి చీకట్లో మా వారు ఉన్నారు. కానీ నన్ను ముట్టుకున్న అతను, మా వారికి అతనికి చాలా తేడా ఉంది. అది నేను అనుభవించాను. నేను ఒక్కసారిగా రూమ్లో ఇంకెవరైనా ఉన్నారండి అని అడిగాను. దానికి ఎవరూ లేరని చెప్పారు. మా ఆయన కానీ నేను అస్సలు నమ్మలేదు. ఎందుకంటే నాకిద్దరు ఉన్నట్టు అనిపించింది. కొంచెం సేపటి తర్వాత మా ఆయన నాకు మొత్తం చెప్పేశారు. రూమ్లో ఉంది రూమ్ ఓనర్ అని. ఇది తప్పు కాదని నేను ఎంత చెప్పినా మా వారు వినకుండా రూమ్ ఓనర్తో నన్ను మింగించుకో అన్నాడు. దానికి నేను ఒప్పుకోలేదు. అయినా కూడా వదిలిపెట్టకుండా మా రూమ్ ఓనర్ నన్ను మొరటగా మింగాడు. ఆ రోజు నుంచి నా దగ్గర రూమ్ రెంట్ అడగలేదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి ఆయన పక్కన ఉండగానే ఓనర్ వచ్చి నన్ను మింగి వెళ్ళిపోయేవాడు. అయితే రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేకుండా ఉన్నా మాకు ఈ విధంగా
నన్ను అతనితో మింగించుకొని చెప్పి మా ఆయన రోజు నరకం చూశారు. ఇలాంటి కష్టం ఏ భర్తకి రావద్దు. మరుసటి రోజు మా ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మా రూమ్ ఓనర్ మందు తాగి వచ్చారు. మా ఆయన రూమ్లో లేడని అతనికి తెలుసు. అయితే వచ్చి మీ ఆయన నా దగ్గరికి వచ్చి రూమ్ రెంట్ కట్టడం నా వల్ల కాదు అని, నా భార్యని రోజు బాగా తృప్తి పడేలా మింగు నువ్వు అని, నువ్వు కూడా అనుభవించు, కానీ రూమ్ రెంట్ మాత్రం అడగని చెప్పారు. మొదటిసారిగా ఇలా అన్న భర్తని ఇతన్నే చూశారని మీ సమస్య నాకు అర్థమైంది. అందుకే ఇలా వచ్చాను. నువ్వేమీ బాధపడకు. ఒకవేళ నా వల్ల నీకు పిల్లలు పుడితే పిల్లలకి నేను కూడా బాధ్యత వహిస్తాను అన్నాడు. అప్పుడు నాకు రూమ్ ఓనర్పై కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సరే అని ఆ రోజు నుంచి అతను నా భర్తలా అనుకుని అతనితో బాగా తృప్తి చెందాను. అతను కూడా నన్ను బాగా మింగాడు. నా 9 ఏళ్ల పర్వాన్ని అతనికి ధారపోశాను. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నా కోరిక ఇలా తీర్చుకునే అవకాశం వచ్చిందని చాలా సంతోషపడ్డాను. రోజు రోజుకి కొత్తగా మింగుతుంటే ఆ మజానే వేరు. నాకు అప్పుడే పెళ్ళైనట్టుగా కొత్త అనుభూతినిచ్చాడు. అతనికి చాలా రుణపడి ఉంటాను. ఇంకా నా జీవితంలో రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోయినా నా భార్య నీకు అర్పిస్తానని చెప్పి రూమ్ ఓనర్ దగ్గర నన్ను ఉండమని చెప్పిన భర్త, అంటే భార్య సుఖాన్ని కోరుకున్న భర్త, చివరికి ఇలా కొత్తగా రోజు రోజుకి కొత్తగా అనుభవిస్తూ మత్తులో తేలుతూ ఇలా ఇద్దరం కూడా సంతోషంగా ఉన్నాం. చాలా కాలంగా వేచి ఉన్న నాకు ఇలా జరగడం నా మనసుకి చాలా సంతోషాన్నిచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.